హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయిపోయింది అండ్ కీతోని మీ మార్క్స్ ఆల్మోస్ట్ 99% మీకు తెలుసు. సో ఇప్పుడు ఏ కాలేజీలో వస్తుంది అండ్ కట్ ఆఫ్ ఇదంతా కూడా మీకు డౌట్స్ ఉంటాయి. ఇప్పటికీ చాలా ఎర్లీ, ఇంకా రిజల్ట్ వస్తే మనం యాక్యురేట్గా చెప్పొచ్చు, కానీ ఇప్పటికి కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. దీన్ని బట్టి కట్ ఆఫే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 36 అవైలబుల్ కాలేజెస్లో ప్రతి కేటగిరీలో ఎంత ఉండొచ్చు అనే ఒక వీడియో అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో చూసే ముందు అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. లైక్ అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అదేవిధంగా పర్సనల్ గైడెన్స్, పెయిడ్ గైడెన్స్లో చేరాలనుకుంటే కిందున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ప్రతి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. కట్ ఆఫ్ ప్రతి కాలేజ్ ఎలా కట్ ఆఫ్ అవుతుంది అండ్ ఎన్ని సీట్లు ఉన్నాయి అండ్ మీ క్యాస్ట్లో మీ ర్యాంక్ ఎంత, మీ పర్సనల్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా మనం ఎంబీబీఎస్ కేటగిరీ ఏ, బి, బీడీఎస్, బీఏఎంఎస్ కంప్లీట్ అన్నిటికీ మనం చేయడం జరుగుతుంది. మెంటర్షిప్, మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా మీకు ఎలాంటి మీరు చేయాల్సిన అవసరం లేకుండా ఆ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అలాట్మెంట్ లెటర్ వరకు మీకు రిజిస్ట్రేషన్ అవి కూడా చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి కోసం అయితే మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్, కట్ ఆఫ్స్ మాకు వస్తుందా రాదా ఇలాంటివి అయితే చేయకండి. అక్కడ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతనే ఎలాంటి హెల్ప్ అయినా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తాయి. ఎవరైతే మమ్మల్ని నమ్మి చేరుతారో వాళ్ళకు క్వాలిటీ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రతి కాలేజీలో ఎలా కట్ ఆఫ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏయూకి సంబంధించి కాలేజెస్ అయితే చూడబోతున్నాం. ఏయూ సంబంధించిన కాలేజెస్లో ఎలా ఉంది కట్ ఆఫ్ మనకి. ఇది 2025లో, ఇది 2026లో. ఇది మాత్రం ఎక్స్పెక్టెడే, మిమ్మల్ని నమ్మాలని చెప్పడం లేదు. సో ఒక 60 మార్క్స్ అరౌండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి దాని బేస్డ్గా చేసింది మాత్రమే. ప్రతి కాలేజ్ 25 to 26. సో ఇదైతే నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ కాలేజ్ వస్తుందా లేదా అని చెప్పి, అందుకోసమే చేసాం ఇది. సో ఇదే నమ్మాలి, ఇదే ఉంటుందని కాదు. ఇది యాస్టీజ్ ఉండొచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. ఇంకా రిజల్ట్ తర్వాత చాలా మార్పులు రావచ్చు. డే బై డే కూడా చేంజ్ కావచ్చు. దీన్ని చూసి మీరేం కంగారు పడకండి. సో నమ్మే వాళ్ళైతే నమ్మండి. సో మీకు ఇంకా చాలా అవైలబుల్ దొరుకుతూ ఉంటాయి. సో ఏది నమ్మినా మీ ఇష్టం. కానీ ఇదైతే మన అనాలిసిస్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏఎంసీ విశాఖపట్నం. సో టాప్ కాలేజ్ ఇది. టాప్ 1 537 వచ్చింది, 590 వరకు రావచ్చు. ఇది 527, 580 ఇలా. గవర్నమెంట్ ఇది ఓపెన్ కేటగిరీలో. సో ప్రతి కాలేజ్ ఇదన్నమాట. మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఇలాంటి లిస్టులు మీకు చాలా అవైలబుల్గా ఉంటాయి చేరిన వాళ్ళకైతే. సో ఓవరాల్గా చూస్తే ప్రైవేట్ కాలేజ్ లీస్ట్ కట్ ఆఫ్ మీకు 547 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 487 లాస్ట్ టైం కట్ అయింది, ఇప్పుడు 547 ఎంబీబీఎస్ కేటగిరీ ఏ ప్రైవేట్ కాలేజ్. అదే గవర్నమెంట్ ఎక్కడి వరకు అయిపోయింది అంటే గవర్నమెంట్ కాలేజ్ 500 వరకు అయింది. సరే ఒక 560 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దీనికి ఒక +/- 5 చేసుకోండి, +/- 5. సో ఈ కట్ ఆఫ్ అన్నిటికీ +/- 5 అయితే చేయండి. అండ్ అదేవిధంగా బీసీఏ ఇవి మనకు 25లో. సో ఇప్పుడు ఇవి చూడండి, ఏఎంసీ నుంచి మళ్ళీ టాప్ కాలేజ్ అదే 580, 560 రంగరాయ అండ్ గుంటూరు 560, సిద్ధార్థ 558, శ్రీకాకుళం 555 ఇలా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సరే ఇది 2026 సంబంధించి ప్రెడిక్షన్. గవర్నమెంట్ కాలేజ్ ఓవరాల్గా మరి ఎక్కడి వరకు వస్తుందంటే 545 వరకు రావచ్చు, +/- 5. ఓవరాల్గా సీట్ 521. సో ఇది కూడా ఒక +/- 5 అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీబీ. సో బీసీబీలో కూడా ప్రతి కాలేజ్ మీరు చూడవచ్చు. ఏఎంసీ విశాఖపట్నం ఇవన్నీ కూడా కాలేజెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది అంటే గవర్నమెంట్ 473, ఇప్పుడు 533. ఒక +/- 5 చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక సీట్ అంటే మీకు ప్రైవేట్లోనే కట్ అవుతుంది. ప్రైవేట్లో అంటే మళ్ళీ ఇది మేనేజ్మెంట్ కాదు, ప్రైవేట్లో ఫ్రీ సీట్స్ 508, +/- 5 వరకు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. బీసీసీ ఇందులో కాస్త తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. 600 ఏఎంసీ. సో ఈ విధంగా మనకు పోయిన సంవత్సరం డేటా ప్రకారం గవర్నమెంట్ అయితే బీసీసీ ఒక 553 వరకు +/- 5 వరకు హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ 519 +/- 5. బీసీడీ చూసినట్లయితే పోయినసారి ఐఎంసీ 549, ఈసారి ఒక 600 వెళ్ళొచ్చు. గుంటూరు 585 వరకు వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే మనకి 25లో 502 అయింది, ఇప్పుడు 562 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. +/- 5 అయితే చేసుకోండి. అండ్ కట్ ఆఫ్ దాదాపు 540 వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక +/- 5 or 10.
ఎందుకంటే జస్ట్ మన కీతోనే ఇంత మనం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం వేరియేషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఈ 540, 535, 530 రెస్పెక్టివ్ కాలేజ్ సీడ్ ఉన్నాయి అండ్ రెస్పెక్టివ్ 25 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. గవర్నమెంట్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉందంటే 492 మార్క్స్ ±10 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్ అంటే 463 ±10. ఈ విధంగా అయితే ఏయూలో బీసీఈ ఉంది. ఈడబ్ల్యూఎస్ మీకు ఉంది, జస్ట్ ఇవే కాలేజెస్లో ఉంది ఈడబ్ల్యూఎస్. సో వీటి కట్ ఆఫే 25 అండ్ 26. దీనికి ఒక ±10 చేసుకోవచ్చు. అండ్ SC1లో స్టూడెంట్స్ తక్కువ ఉంటారు, డేటాలు చాలా చేంజెస్ ఉంటాయి. మీకు జస్ట్ ఒక అంచనా కోసం చూడండి, 382 వరకు రాకపోవచ్చు, మేబీ స్టూడెంట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అదంత యాక్యురేట్ అయితే ఉండదు. SC2 540 AMC, 530 గుంటూరు, 510 రంగరాయ అండ్ సిద్ధార్థ 508. సో ఈ విధంగా చేంజ్ అవుతూ మీకు గవర్నమెంట్ అయితే 494 వరకు ±10 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 479 వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ±10. అండ్ ఇంకా కింద ఉన్నాయి కాలేజెస్. ఓకే రైట్. సో మీరు చూస్తే ఇక్కడ 467 ±10 చేసుకోండి. SC3 చూస్తే 545, 535 ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, 25, 26. ఓవరాల్గా గవర్నమెంట్ ఒక 500 మార్క్స్ వరకు ±10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 484 ±10 మార్క్స్ వరకు సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. STలో ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా సీట్ అయితే 444 ఇంకా ఒక 3 కాలేజెస్ ఉన్నాయి. సో 440 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. ±10 చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇదైతే ఏయూకి సంబంధించింది. ఇప్పుడు SVU చూద్దాం. సో SVUలో టాప్ కాలేజ్ కర్నూల్ 524 వచ్చింది, 579 అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రతిదీ కూడా ±10 అయితే చేసుకోండి, ఎందుకంటే ఇప్పటివరకు మనకు లీస్ట్ డేటానే ఉంది. ఒక ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా కూడా 99% మనం ప్రతి ర్యాంక్తో ప్రతి కాలేజ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన మెంటర్షిప్లో చేరిన వారికి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 513, ఇక్కడ 570. సో ఇలా ఎవ్రీ కాలేజ్ అయితే ఉంది. ఉన్నటువంటి 7 గవర్నమెంట్ కాలేజెస్లో 8 గవర్నమెంట్ కాలేజెస్లో 551 ±10 వెళ్ళే ఛాన్స్ ఉంది. పద్మావతిలో ఎందుకు ఇంత ఉంది అంటే ఇది ఉమెన్స్ అండ్ ఇందులో ఫీజు కాస్త ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 531 వరకు ±10 చేసుకోండి, 531 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. BCA మరి గవర్నమెంట్ చూసినట్లయితే 519 మార్క్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ±10 మార్క్స్. అండ్ ఏదో ఒక సీట్ అయితే 503, ఓకే 503 ±10 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. BCB ఎందుకంటే ఇక మనకు రిజల్ట్ వచ్చి స్టేట్ లిస్ట్ వచ్చిన తర్వాత ప్రతి క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారని తెలిస్తే 100% యాక్యురేట్గా చేయొచ్చు. ఇప్పుడు మన కీతో చేసిన కట్ ఆఫ్స్ అన్నమాట ఇవి. అది మనని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు ప్రతి కాలేజ్ ఉంది. అండ్ గవర్నమెంట్ BCB కట్ అయ్యే ఛాన్స్ ఉన్న కాలేజెస్ అయితే 529 వరకు ఉంది. ఏదో ఒక సీట్ అయితే 506 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి, ±10. అండ్ BCC ఓవరాల్ కట్ ఆఫ్ అయితే 487 అయ్యే ఛాన్స్ ఉంది, ±10 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ BCD చూసుకున్నట్లయితే 500, ఓకే ±10. అదే గవర్నమెంట్కి అయితే 529 BCD SVU. BCE చూస్తే గవర్నమెంట్ కాలేజ్లో 520 ±10. అండ్ ఏదో ఒక MBBS సీట్ ప్రైవేట్ ఫ్రీ సీట్ అయినా 506 ±10 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈడబ్ల్యూఎస్లో ఉన్న కాలేజ్, వీటిలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంది. సో వాటిలో కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి కాలేజ్ 6 మాత్రమే SVలో. అండ్ SC2 టాప్ కాలేజ్ కట్ ఆఫ్స్ ఇవన్నీ. అండ్ గవర్నమెంట్ 475 వరకు వెళ్ళొచ్చు, ±10 చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ 465 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, ±10. SC3 గవర్నమెంట్ 486 ±10. అండ్ ఏదో ఒక సీట్ అయితే 475 ±10 చేస్తే యాక్యురేట్గా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ST 450 ±10 చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏదో ఒక MBBS సీట్ 436 ±10. సో ఈ విధంగా అయితే ప్రతి కాలేజ్ ఉంది. సో ఇది శాంపిల్ డేటా మాత్రమే, ఇలాంటి డేటా చాలా ఉంది మన దగ్గర. సో మీకు కావాలనుకుంటే మనకి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి పెయిడ్ సర్వీసెస్లో.